పేరు కార్వాన్ కాన్స్టిట్యూన్సీ టీఆర్పీ పార్టీ ఇన్ఛార్జ్ బహుజన సమాజ ఆర్టీసీ యూనియన్ ప్రెసిడెంట్ ఉమ్మడి రంగారెడ్డి. ఎండి గారు లేరు, ఎండి గారు ఉన్నా కానీ కలవరు. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ మా నాయకుడు వచ్చి పోవడం అయింది. తిన్మార్ మల్లన్న గారు వచ్చారంటే అక్కడ మంత్రులు కూడా కాలేతారు. ఆ విషయం అందరికి తెలిసిందే. ఇక పోతే సమస్యల మీద పోరాడేది అంటే మనం గీడ నలుగురికి వచ్చి గాడ నలుగురికి వచ్చి కూర్చొని ఇప్పుడు వాళ్ళ వృద్ధాప్యంలో వాళ్ళ గోస పూసుకుంటున్నది ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇంత కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పొన్నం ప్రభాకర్ గారికి ఏదైతే శాఖ ఇచ్చిర్రో పొన్నం ప్రభాకర్ గారు కూడా కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా వృద్ధాప్యంలో వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పైసలు తీసుకుంటే వాళ్ళ బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇంకా పోతే ఇండ్లు కట్టుకునేది ఉంటుంది, అప్పులు కట్టుకునేది ఉంటుంది, ఇంకెన్నో ఆరోగ్య సమస్యలతో కూడా వాళ్ళు బాధపడుతున్నారు. బీపీలు షుగర్లు అది చేసి చెట్ల పండి గుట్ల పండి కూర్చోవాలని చెప్పి ఏ దేవుడు చెప్పిండు. వాళ్ళకి 35 సంవత్సరాల సర్వీస్ చేసి దాంట్లో 355 మంది ఆల్రెడీ చనిపోయారు. ఇప్పుడు ఏదైతే 17,000 మంది రిటైర్ అయ్యారో 850 కోట్ల రూపాయలు ఇప్పటికీ బకాయిలు ఉన్నాయి. ఏమన్నంటే ఏమంటున్నారు పొన్నం ప్రభాకర్ గారు, ఆర్టీసీ దూసుకోపోతుంది, ఆర్టీసీ లాభాలు ఉన్నది, ఆర్టీసీ మొత్తం అసలు డైమండ్స్ వచ్చినాయి, ఆర్టీసీకి పైసలు వస్తే ఏడబెట్టుకోవాలో అర్థం కానంత పైసలు వచ్చినాయి అన్నట్టు అంటున్నారు. మరి ఇంతమంది ఎందుకు ఆగిరి ఇక్కడ? ఆర్టీసీ పైసలు ఆర్టీసీకి లాభాల్లో ఉంటే ఇంతమంది ఎందుకు ఆగిరి ఇక్కడ? ఈ వృద్ధాప్యంలో వీళ్ళు వచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఇక్కడ ఉండి ఏదన్నా బీపీఓ హార్ట్ అటాక్ ఏదైనా వచ్చి చనిపోతే దీనికి కారణం ఎవరు? రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడే పెన్షన్ల మాట కూడా పెన్షన్లు అయ్యా రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు మిమ్మల్ని అడుగుతున్నా, 35 సంవత్సరాలు సర్వీస్ చేసి వీళ్ళు పెన్షన్ లేకుండా జీతం లేకుండా ఏ విధంగా బతకాలి? వీళ్ళు రోడ్డు మీద అడకదిని బతకాలనా, లేకపోతే మిమ్మల్ని గద్దెలెక్కించి వీళ్ళు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసేయాలనా? వీళ్ళ పెన్షన్లు ఇప్పుడే మా నాయకుడు తిన్మార్ మల్లన్న గారు చెప్పినట్టుగా ఒక వారం లోపల డిసిషన్ తీసుకోకపోతే మాత్రం అసెంబ్లీని ముట్టడించడం కంపల్సరీ. ఇకపోతే రాస్తా రోకోలు కూడా జరుగుతాయి. ఇకపోతే మీకు చూడండి 17,000 మంది వీళ్ళు, ఆల్రెడీ ఇంకొక 18,000 మంది మా వాళ్ళు, మొత్తం కలిస్తే ఒక 30-40 వేల మంది ఒకటేసారి రోడ్డు మీదకి ఎక్కితే ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? మీ గద్దెలు ఎట్లా కదలేవు అని చెప్పేసి నేను చూస్తున్నా. ఇక చూస్తే ఒక వారం రోజులు మాత్రమే మీకు టైం. ఈ వారం రోజుల లోపల మీరు డిసిజన్ తీసుకొని మన పెద్ద మనుషుల తరఫున వీళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ పైసలు మీరు రిలీజ్ ఇట్లా చేయలేదు అంటే మాత్రం పరిస్థితులు చాలా తీవ్ర స్థాయికి వెళ్తాయి. పొన్నం ప్రభాకర్ గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, పరిస్థితి హద్దులు దాటనీయకండి. జంజీ ఉద్యమం అక్కడ ఎట్లయితే జరిగి సెంట్రల్లో ఒక మినిస్టర్ని దింపడం జరిగిందో అట్లా మీరు కూడా దిగడానికి రెడీ ఉన్నారా? మరి మీకు పాలన చేత కాకపోతే దిగండి. మా మల్లన్న గారు ఇప్పుడే చెప్పారు, మీకు పాలన చేతనైతేనేమో పాలించండి, ఇట్లా రోడ్డు మీదకి రానియకండి అందరినీ. ఇట్లా రోడ్డు మీదకి ఎందుకు వస్తున్నారు? ఇవాళ వీళ్ళ పరిస్థితి ఇట్లుంది, రేపు పోలీసుల పరిస్థితి కూడా ఇదే అవుతుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ పరిస్థితి, ఈ గవర్నమెంట్ పాలనకి అట్లున్నది. ఇక మొత్తం మార్పు కావాలంటే ఇట్లా రోడ్డు మీదకి వచ్చి చిప్పాలు పట్టుకునేటట్టు మార్పు కోరుకోలేదు ఎవరు. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఉన్నాడు, 7 కిలో ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చిందంట, వస్తా పోతే ఏమన్నా అవుతుంది. ఏంది ఆయన బాధ్యత ఏంది? ఆయన పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆయన నమ్ముకున్న ఆయన కొడుకు పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళ భార్య పిల్లల పరిస్థితి ఏంది? దీనికి బాధ్యత ఎవరు? ఇప్పటికే 350 మంది చచ్చిపోయారు. దానికి వెళ్ళి 17,000 మంది రిటైర్ అయినప్పుడు మీకు దాంట్లోకి వెళ్ళి మీకు 850 కోట్లకి వెళ్ళి నేను నెలకు 10 కోట్లు ఇస్తా అని చెప్పేసి అంటే వీళ్ళ జనరేషన్ ఇది ఉంటుందా? వీళ్ళ పిల్లలు కూడా పెద్దగా అయిపోయి మళ్ళీ వాళ్ళ జనరేషన్ వస్తుందా? అప్పటికి నువ్వు దేనికి ఇస్తున్నావా ఆ పైసలు? ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చే పైసలు దేనికి పోయా? నాకు అర్థం కాదు. నువ్వు ఇచ్చేది ఉంటే ఇప్పుడు ఇచ్చి పడేసే రాదు పైసలు. ఇప్పుడు ప్రతి పార్టీ ఇప్పుడు జంజీ ఉద్యమం అట్లా ఎట్లయితే జరిగిందో ఢిల్లీలో, అదే ఉద్యమం తోడేదాకా నువ్వు పైసలు ఇయ్యను అంటే చెప్పు. ఆ జంజీ ఉద్యమం రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం మేము. ఆ తర్వాత నీ గద్దె మీద నువ్వు ఎట్లా కూర్చుంటావో మేము చూస్తాం. ఈ 17,000 మందిని కూడా నేను పిలుపునిస్తున్నా. ఒక వారం రోజులు మన నాయకుడు చెప్పినట్టుగా మనం అందరం కామ్గా ఉందాం. ఆ తర్వాత మీ 17,000 మంది ప్లస్ మా దగ్గర ఉన్న ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డిలో 18,000 మంది మొత్తం కలిపితే ఒక 36-37 మంది అవుతాం. అప్పుడు చూద్దాం, అసెంబ్లీ దగ్గర పోదాం, సచివాలయం దగ్గర పోదాం, సీఎం ఇంటికి పోదాం, ఎట్లా రావో మన పైసలు మనం చూద్దాం. ఈ సభాముఖంగా అందరికీ నేను తెలియజేసుకుంటున్నా, ఎవరు నిరాశ పడకండి. అందరికీ మేము ఉన్నాము, అందరి తోడు మేము ఉన్నాము. మీ కష్టం ముందు మేము నిలబడతామని చెప్పి నిన్న కూడా నేను పార్టీలోకి చేరగానే ఏదైతే మన బీసీ ఉద్యమం బహుజన వర్కర్స్ యూనియన్లోకి చేరగానే మీ అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మీ అందరు ఆధైర్యపడకండి, మీ అందరికీ నేనున్నా. మీ అందరి దగ్గర కూడా నా నెంబర్లు మీకు పెడుతున్నా. మీకు ఏ కష్టం వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేయండి. ఇటు పార్టీ తరఫున
ఇటు యూనియన్ తరఫున మీకు ఎల్ల వేళ తోడుకుంటా అని చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు టీవీ ఛానల్ వాళ్ళకి, తెలుగు ప్రతినిధులకు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇగో ఇప్పుడే సొంతంగా ఊపిరి పీల్చలేని ఆర్టీసీ రిటైర్ ఎంప్లాయీ అని చెప్పేసి వచ్చింది. ఇంకొకటి ఇప్పుడు ఇంతగానము ఒక్కసారి కెమెరా ఉంటే జర జూమ్ చేసి చూపిగిరను ఈయన పరిస్థితి ఏంది, ఇప్పుడు ఈయన ఎట్లా బతకాలి, ఇప్పుడు ఈయన ఎట్లా బతకాలి. తార్నాకల మందులు లేవు, కానీ గాంధీలో అమ్ముకుంటానికి మాత్రం 7 కోట్ల మందులు వెళ్ళినాయి. ఇదే గవర్నమెంట్ వెళ్ళినాయి. మొన్ననే కదా గాంధీ స్కామ్ బయటపడ్డది. మరి తార్నాక హాస్పిటల్కి మందులు ఎట్లా లేవు, గాంధీ హాస్పిటల్కి మందులు ఎట్లా వచ్చినాయి? నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫు నుంచి అడుగుతున్నాను. నేను హెల్త్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు సార్ మీరు? ఇప్పుడు దామోదర్ రాజనరసింహ గారు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిపోయారంటే డైరెక్ట్ ఒక పని చేయరాదు. అందరు ఎంతమంది అయితే రిటైర్ అయ్యారో పోయి చచ్చిపోమని చెప్పారు అదురు. మరిగా మీకు ఇప్పుడు పైసలు ఇస్తానికి చేతనైతే లేదు, ట్రీట్మెంట్ ఇస్తానికి చేతనైతే లేదు, మందులు ఇస్తానికి కూడా చేతనైతే లేదు. వాళ్ళు ఏం కావాలి మరి? ఏ రకంగా మీరు ఈ గవర్నమెంట్ నడుపుదాం అనుకుంటారు? పెద్ద ఉద్ధరించినాం మేము డబ్బా, ఇక మా డబ్బా మేము, మా అంత పాలన ఎవరు చేస్తలేరు, ఇక మా అంత తురుంచీలు ఎవరు లేరు, ఇక మా అంత సిపాయిలు ఎవరు లేరు అన్నట్టుగా మీరు పాలన చేస్తున్నారు. మరి మీ పాలన రోడ్డు మీదకి వచ్చింది. అలా ఇంకొక వారం డెడ్ లైన్ విధిస్తున్నాం. మీకు సమయం లేనందువల్ల కమిషనరేట్ కూడా పోయేది ఉంది. ఇప్పుడు సమయం లేనందువల్ల ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. మీరు ఎవరు అధైర్యపడకండి పెద్ద మనుషులారా. మీ అందరికీ నా నెంబర్లు పెడతానండి. ఒక్క వారం రోజులు చూద్దాం. మా నాయకుడు ఇప్పుడు తిన్మార్ మల్లన్న గారు చెప్పారు కదా, ఒక్క వారం మాత్రమే చూద్దాం. ఆ తర్వాత వారం తర్వాత పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారుతుంది మీరు చూడండి. మీరు ఎవ్వరు అధైర్యపడకండి.